300 ఫీట్లలో 2 ఇంచుల నీళ్లు ఉండి, అలాగే పైప్‌లైన్ 1 కిలోమీటర్ దూరం ఉన్న వాళ్ళకి ఈ మోటార్ పంప్ అయితే చాలా చాలా బెస్టు. ఇదైతే సిఆర్ఐ కంపెనీకి సంబంధించింది. డెల్మా ఎన్ఎక్స్‌టీ దీనికైతే 2 ఇయర్స్ వారంటీ అయితే ఇస్తున్నారు. సిఆర్ పంపులు ఏవైనా 2 ఇయర్స్ వారంటీ ఇస్తారు. కళింగ పైపులు అయితే తీసుకువచ్చాడు. ఇవి సెకండ్ క్వాలిటీ పైపులు, అంటే సెకండ్ క్వాలిటీనే మోర్‌లోకి మంచిగా యూజ్ అవుతాయి. అలాగే చాలా చాలా లైఫ్ కూడా ఉంటుంది. పాత పైపులు దాదాపు ఒక 20 సంవత్సరాలు అవుతుందంట. ఈ పైపులు అయితే తీసుకొచ్చి పూర్తిగా పాడైపోయాయి. అందుకే విదేశీ కొత్తవి తీసుకొచ్చాడు. ఒక్క పైప్ అయితే కాస్ట్ అయితే 2700 పడింది. అంటే కప్లింగ్‌తో పాటు. ఇప్పుడైతే తీసిందైతే మోటరు. ఇది 7.5 హెచ్‌పీ మోటారు. దీనికి కాపర్ రూటర్, అలాగే కాపర్ వైండింగ్ అయితే ఇస్తున్నారు. చెప్పాను కదా, 2 ఇయర్స్ వారంటీ అయితే ఇస్తున్నారు. 2 ఇయర్స్‌లో 2 సార్లు అయితే వైండింగ్ అయితే చేసి ఇస్తారు. ఇందులో అయితే ఒక పచ్చి రబ్బరే వచ్చింది. ఇక వేరేవి ఏమీ రాలేవు. ఇప్పుడు తీసుకున్నదైతే పంపు. ఇది 10 స్టేజీల పంపు. ఇది 35 ఫీట్ ఫ్యాన్ కెపాసిటీ. ఇంత పంపు ఎందుకు ఇచ్చాడు అంటే, ఇది పైప్‌లైన్ ఎక్కువ దూరం వల్ల ఈ పంప్ అయితే ఇచ్చాడు. ఇప్పుడైతే నీళ్ళు అయితే పోస్తున్నాడు మోటార్‌లో. ఎందుకంటే ఎక్కువ కూలెంట్ అయితే పోసుకోవాలి నీటికి బదులుగా. చాలా చాలా బాగుంటుంది. అంటే మోటార్ లోపల రస్ట్ పట్టకుండా ఉంటుంది. కూలెంట్ మర్చిపోయాడు కాబట్టి నీళ్ళు అయితే పోస్తున్నాడు. మంచినీళ్ళు ఇవి. ఎప్పుడైనా సరే ఉప్పు నీళ్ళు లేకుండా, అలాగే కొంచెం ఫ్లోరిన్ లేని వాటర్ అయితే పోసుకోండి. అప్పుడైతే చాలా చాలా బాగుంటుంది. నీళ్ళైతే పోసాము. దాదాపు దీంట్లో 2 లీటర్ల నీళ్ళైతే పట్టాయి. ఇక మోటార్ పంపు 2 సెట్ చేసాము. ఇదైతే 35 ఫీట్ దీని హెడ్డు. 10 స్టేజీలు అంటే 350 ఫీట్ల వరకు అయితే ఈ మోటార్ని అయితే దింపుకోవచ్చు. ఎందుకంటే నీళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ పంప్ అయితే తీసుకున్నాడు. అంటే నీళ్ళు అయితే కొంచెం 2 ఇంచులే ఉన్నాయి కాబట్టి ఇక పంపుకు నీళ్ళు సరిపడా ఉంటాయి, ఆపకుండా పోస్తుంది. ఆ విధంగానైతే తీసుకున్నాం. మోటార్ అయితే దింపుతున్నాం. ఇంత స్లోగా ఎందుకు దింపుతున్నా అంటే, ఆల్రెడీ ఈ కేసింగ్ అయితే ఇప్పుడు మళ్ళీ అతికాం మేమైతే. ఇది 3 కేసింగ్లు అయితే అతికారు. అంటే 3 జెయింట్లు అయితే ఉన్నాయి. ఇది పాత బోర్ కాబట్టి దాదాపు 20 ఇయర్స్ పైనే అవుతుందంట ఈ బోర్ అయితే వేసి. ఇక మోటార్ పంపు కూడా చాలా పాతగా అయిపోయాయి అన్నీ కాబట్టి ఈ మోటార్ అయితే తీసుకొని అయితే వచ్చాడు. ఈ మోటార్ కాస్ట్ ఎంతో తెలుసా? 42,000 ఏమో పడిందంట. అంతైతే చెప్పాడు. అంటే ఒక్కో సైడ్ ఒక్కోలాగా ఉంటుంది. డీలర్‌ని బట్టి అయితే ఉంటుంది ఇది. మోటార్ అయితే దింపేసాము. ఇప్పుడు మోటార్ ఆన్ చేస్తాడు. నీళ్ళు ఎలా పోస్తుందో చూడండి. చూస్తున్నారు కదా, ఇలా పోస్తుంది. కానీ ఇన్ని నీళ్ళు పోయేదంట. ఇప్పుడు పెట్టాం కాబట్టి ఉబ్బు నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇన్ని నీళ్ళు అయితే పోస్తుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి ఇంతవరకు చూశారంటే. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఈ బోర్లకు సంబంధించిన కంటెంటే ఉంటుంది. వేరే కంటెంట్ ఏది ఉండదు. మీరు కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి అయితే చూసుకోవచ్చు. మరి ఈ నీళ్ళు ఎన్ని ఎకరాలు పారబెట్టొచ్చో ఒకసారి కమెంట్ చేయండి. ఉంటాను మరి.